ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకెందుకో వచ్చే ముహూర్తం అంత బలంగా ఉందని నాకనిపించటం లేదు. అందుకే ఎల్లుండి ముహూర్తమే ఖాయం చేయాలనుకుంటున్నాను. అతయ్య, నానమ్మ వాళ్ళు కూడా లేరు కదా. వాళ్ళు తీర్థయాత్రల నుంచి రావడానికి ఇంకా టైం పడుతుంది కదా. వాళ్ళు కూడా లేని ఈ సమయంలో ఈ పెళ్ళేంటో నాకేం అర్థం కావడం లేదు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తే ఎల్లుండి ఉదయానికల్లా మీ తాతయ్య నానమ్మ ఇక్కడుంటారు. అసలు వీళ్ళేంటో, వీళ్ళ విధానాలేంటో, వీళ్ళ పద్ధతులేంటో నాకు అస్సలు అర్థం కాదు. కాసేపు బలమైన ముహూర్తం కావాలంటారు, కాసేపు ఆ ముహూర్తం మీద నమ్మకం లేదంటారు, కాసేపు ఘనంగా పెళ్లి చేయాలంటారు, మరి కాసేపు తొందరగా కానిచ్చేయాలని తూతూ మంత్రంగా చేసుకునే ప్లాన్ చేస్తున్నారు. ఏంటో వీళ్ళ ప్లానింగ్లో. అతయ్య, ఇంత హఠాత్తుగా పెళ్లి ముహూర్తం నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నాకైతే అర్థం కావడం లేదు. అసలు ఇన్నిసార్లు ముహూర్తాలు మార్చడంలో అర్థం కూడా లేదు. అవునక్క, ముహూర్తాలు ఇన్నిసార్లు మార్చుకోవడం మంచిది కాదు. అన్నీ చూసే నిశ్చితార్థం చేద్దాం అనుకున్నాం. అన్నీ చూసే ముహూర్తాలు పెట్టుకుని పూజలు జరిపిద్దాం అనుకున్నాం. కానీ వీళ్ల విషయంలో ఏ ఒక్కటైనా సవ్యంగా జరిగిందా? ఏ ఒక్క శుభకార్యంలోనైనా సంతృప్తి పడ్డామా? ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది, ఏదో ఒక అడ్డుపుల్ల పడుతూనే ఉంది. అలా అని ఇప్పుడు హఠాత్తుగా ముహూర్తం మారిస్తే అన్ని సవ్యంగా జరిగిపోతాయా? ఏమో, అవన్నీ నాకు తెలీదు. పెళ్లి వీలైనంత త్వరగా జరిగిపోవాలి, అంతే. రెండు రోజులు అంటే తూతు మంత్రంగానే చేసేయాలి. మన తాహతుకు తగ్గట్టుగా చేయడం కుదరదు కదా. మన స్థాయికి తూగేలాగా, మన అంతస్తుకి అద్దం పట్టేలాగా కోట్లు ఖర్చు పెట్టి రిసెప్షన్ జరిపిద్దాం. పెళ్లి మాత్రం ఎల్లుండి ముహూర్తానికి జరిగిపోవాల్సిందే. పంతులు గారు, ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. ఎల్లుండి మధ్యాహ్నం 12:45 దివ్యమైన ముహూర్తం ఉంది. అలాగే ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అలాగేనమ్మా. ఇదిగోనమ్మా ముహూర్తం తాలూకా వివరాలు. వసుధ, ఇది దేవుడి దగ్గర పెట్టు. వదినా, నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టున్నా. పదిహేను రోజుల తర్వాతైతే బంధుమిత్రులందర్నీ పిలిచే అవకాశం ఉంటుంది. అందరి సమక్షంలో ఒక వేడుకలా జరిపించే మార్గం దొరుకుతుంది. కానీ ఇంత హడావిడిగా జరిపించడంలో ఉపయోగం ఏముంటుంది? చూడు యమునా, నా ఆలోచనలు నాకున్నాయి, నా సిద్ధాంతాలు నాకున్నాయి. ఇప్పుడు వాటి గురించి విడమరిచి చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
అయినా ఇప్పుడు చేసినా అప్పుడు చేసినా పెళ్లి పెళ్ళే కదా. దానికి 10 మంది ఉండాల్సిన అవసరం లేదు. మన కుటుంబం మాత్రం ఉంటే చాలు. ఇన్ని మాటలు అంటున్నా పెళ్లి చేసుకోబోయే విహారి మాత్రం అవుననో కాదనో ఏమీ చెప్పడం లేదు. విహారీ, ఇంకో 15 రోజులాగే ఓపిక నాకు లేదు. ఎల్లుండి ముహూర్తానికి సహస్రాన్ని పెళ్లి చేసుకోవడంలో నీకేమైనా అభ్యంతరాలున్నాయా? అడిగేది నిన్నే విహారీ. నీకేమైనా అభ్యంతరాలున్నాయా? చూడతయ్య, నువ్వెందుకు కంగారు పడుతున్నావో నాకైతే తెలియట్లేదు. కానీ ఏదో విషయంలో భయపడుతున్నావని మాత్రం అర్థమవుతుంది. ఎల్లుండే మా పెళ్లి జరగడం వల్ల ఆ భయాలన్నీ నీకు తొలగిపోతాయి అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టే కానివ్వు. నాకే అభ్యంతరాలు లేవు. సరే అయితే ఎల్లుండి ముహూర్తానికే అందరూ సిద్ధంగా ఉండండి. అంబిక, అమ్మకి నాన్నకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేయ్. అలాగే అక్క. వీలైనంత త్వరగా వచ్చేటట్టు చూడు. సరే అక్క. ఓకే, అమ్మా మరి నేను వెళ్ళొస్తాను. మంచిది. సహస్ర, నీ లైఫ్ లోకి 2 వారాల ముందే పెళ్లి గడియలు వచ్చేస్తున్నాయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. జరగకముందే కనక మహాలక్ష్మికి ఒక దారి చూపించాలనుకున్నాను. తన జీవితాన్ని ఒక గాడిలో పెట్టాలనుకున్నాను. కానీ ఈలోపే నా స్వార్థం నేను చూసుకున్నట్టు అవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.